హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్ తో. ఈ రోజు టాపిక్ మా మనం 10th తర్వాత చాలా కోర్సెస్ వినుంటాం. ఎంపీసీ, బైపీసీ, సిఈసి చాలా కోర్సెస్ వినున్నాం. కాకపోతే ఇప్పుడు దాకా హెచ్ఈసి కోర్స్ గురించి వినలేదు. సో ఈ రోజు టాపిక్ హెచ్ఈసి కోర్స్ గురించి విన్నాం. హెచ్ఈసి కోర్స్ చదువుకుంటే లా ఫర్మ్స్ లో సివిల్ సర్వీసెస్, హోటల్ మేనేజ్మెంట్, టీచింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ ఇలాంటి మరి ఎన్నో జాబ్ అవకాశాలు మనకుంటాయి. అసలు ఈ హెచ్ఈసి కోర్స్ అంటే ఏంటి? అసలు ఈ హెచ్ఈసి కోర్సులో ఏమేమి చదువుకుంటాం? హెచ్ఈసి కోర్సులో చదివిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎండ్ లోపు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు అసలు హెచ్ఈసి అంటే హెచ్ఈసి ఇస్ కాంబినేషన్ ఆఫ్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. సో ఇండివిజువల్ గా ఈ సబ్జెక్ట్స్ గురించి డీటెయిల్ గా సబ్జెక్ట్స్ లో మాట్లాడుకుందాం. లెట్ అస్ సీ. అసలు ఈ ఈ కోర్స్ చదువుకున్న తర్వాత స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పనిచేస్తారు అంటే సోషల్ సైన్సెస్ లో, గవర్నమెంట్ లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ గురించి అండర్స్టాండింగ్ ఉండేది, ఎకనామిక్, లా అండ్ హ్యుమానిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా వాళ్ళు వేరే స్టెప్ వెళ్ళే అవకాశం ఉండిద్ది. చాలా అదే విధంగా సైన్స్ కాకుండా, కామర్స్ కాకుండా మంచి కెరీర్ కావాలనుకున్న వాళ్ళకు హెచ్ఈసి ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, హిస్టరీ, కాన్స్టిట్యూషన్, మన మన కాన్స్టిట్యూషన్ మనకి ఎటువంటి అవకాశాలు ఇస్తున్నాయి, మన ఎకానమీ సిస్టమ్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్ కాకుండా, కామర్స్ కాకుండా వేరే కోర్స్ ఏం తీసుకోవాలంటే హెచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు కనుక చదవడానికి ఇష్టపడుతుంటే, రాయడానికి ఇష్టపడితే, ఓకే, అండ్ కరెంట్ అఫైర్స్ గురించి, డిబేట్స్ గురించి మీకు అండర్స్టాండింగ్ వస్తుందంటే అలాంటి వాళ్ళకి హెచ్ఈసి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. హెచ్ఈసిలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? ఆబ్వియస్లీ ద నేమ్ ఇండికేట్స్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అయితే హిస్టరీ గురించి, హిస్టరీలో మనం ఇప్పుడు దాకా 10th లో ఇండియన్ హిస్టరీ లేకపోతే అక్కడక్కడ జియో పొలిటికల్ మనం చూస్తుంటాం. కాకపోతే ఇంటర్మీడియట్ లో వచ్చేసరికి ఇంటర్నేషనల్ హిస్టరీ, జియో పొలిటికల్స్ గురించి తెలుసుకునే అవకాశం మీకుంటుంది. అదే విధంగా ఎకనామిక్స్ లో వచ్చేసరికి అసలు ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా రన్ చేస్తున్నాం, ఓకే, అంటే ఒక ప్రైస్ హైక్ అవ్వడానికి, లో అవ్వడానికి షేర్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, వీటన్నిటి గురించి అవగాహన ఎకనామిక్స్ లో మీకు దొరికింది. అదేవిధంగా సివిక్స్ వచ్చేసరికి ఒక ఇండియన్ సిటిజన్ ఎటువంటి అర్హతలు ఉన్నాయి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే రైట్ టు ఫ్రీడమ్ ఉండొచ్చు. వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంగ్లీష్ ఈజ్ ప్రైమరీ లాంగ్వేజ్ అయిపోయింది. ఎవరితో ఏదైనా మాట్లాడాలంటే ఇంగ్లీష్ హాస్ బికమ్ ప్రైమరీ. సో ఆ కోర్స్ అది కూడా నేర్చుకుంటే మనకు బెనిఫిటెడ్. సో అది నేర్పిస్తుంది. ఇది కాకుండా సెకండరీ లాంగ్వేజ్, మీరు ఈ ఇంగ్లీష్ కాకుండా వేరే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అది కూడా నేర్చుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగో ఉంది, తెలుగు, హిందీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ వద్దు, నాకు ఫారెన్ లాంగ్వేజ్ కావాలంటే డెఫినెట్ గా ఫారెన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. ఫ్రెంచ్, జర్మనీ ఇలాంటి లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవచ్చు. బట్ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు లేదా కనుక్కొని దాని తర్వాత అడ్మిషన్ తీసుకోండి. అదేవిధంగా ఈ కోర్స్ చదువుకున్న తర్వాత మనకి ఏంటి లాభం? అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఓవరాల్ గా స్టూడెంట్ స్కిల్ ఎన్హాన్స్ అయ్యి ఫర్దర్ గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎవరు చూస్ చేసుకోవాలి? ఎవరికైతే కరెంట్ అఫైర్స్ మీద, హిస్టరీ మీద లవ్ ఉండిద్దో, ప్రేమ ఉండిద్దో, న్యూస్ పేపర్ చదివే అవకాశం చదవాలనుకున్నారు, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, లేదా టీచర్ అవ్వాలనుకున్నారు, జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, అలాంటి వాళ్ళకి హెచ్ఈసి ద బెస్ట్ ఆప్షన్, వరం అని చెప్పొచ్చు. మ్యాథ్స్ వద్దు, నాకు సైన్స్ వద్దు, హ్యుమానిటీస్ కావాలి అనుకున్న వాళ్ళు హెచ్ఈసి కోర్స్ తీసుకుంటే కనుక ఇట్స్ ద బెస్ట్ కోర్స్. నీకు ఇది వరం అనే చెప్పాలి. అయితే ఈ కోర్స్ చదివిన తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయి? చాలా కోర్సెస్ ఉన్నాయి, డీటెయిల్ గా చెప్తాను. ప్రస్తుతానికి హెడ్డింగ్స్ ఇచ్చాను చూడండి. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆర్ట్స్ లోనే ఎన్నో కోర్సెస్ ఉన్నాయండి. ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్, టీచింగ్ టీచింగ్ ఎడ్యుకేషన్, అది కాకుండా బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఆ తర్వాత ట్రావెల్ అండ్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ లా. ఇది నాకు నచ్చిన కోర్సు, దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. లెట్ us see. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది దేనికైనా వర్తించిందండి. ఇది 3 years కోర్స్. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిజియాలజీ, ఇంగ్లీష్ లిటరసీ, వీటన్నిటి మీద మీరు కోర్సెస్ చేయొచ్చు. సో ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది, ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ ప్రొటెస్ట్ ఎలా సక్సెస్ అవుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం మీకు పొలిటికల్ సైన్సెస్ లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సోషియాలజీ వీటన్నిటిలో నేర్చుకునే అవకాశం మీకు ఉండేది. అదేవిధంగా మీరు చూసినట్లయితే కనుక బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్కర్ అంటే
ఎన్జిఓస్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎలా ఫామ్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు, వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటి గురించి మీరు చదువుకుంటారు. మీకు ఇష్టం ఉంటే దాంట్లో జాబ్ కూడా చేసే అవకాశం మీకు ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంటర్మీడియట్ హెచ్ఈసి చేస్తారు, హెచ్ఈసి చేసిన తర్వాత ఈ కోర్సెస్ చేసి మీరు జాబ్కి వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది. ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. దీంట్లో ఏంటంటే రిపోర్టర్, మీడియాలో రిపోర్టర్కి వెళ్ళొచ్చు, లేకపోతే టీవీస్ లో రిపోర్టర్కి వెళ్ళొచ్చు, డిజిటల్ జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ లో మీరు వెళ్ళే అవకాశాలు మీకు ఉంటాయి. చెప్పాను కదండి, ఇంటిగ్రేటెడ్ లా కోర్స్. ఇది వచ్చేసరికి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో కంటిన్యూస్ గా 5 years మీరు చదువుకునే అవకాశం మీకు ఉంటుంది. ఐదర్ ఇంటర్ ప్లస్ డిగ్రీ ఆర్ డిగ్రీ ప్లస్ పీజీ. ఈ 2 కోర్సెస్ ఒకేసారి ఒకే ఆర్గనైజేషన్ లో చదువుకునే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఇంటర్ ప్లస్ డిగ్రీ చాలా అరుదండి. బెటర్ ఏంటంటే డిగ్రీ ప్లస్ పీజీ. మీరు లాయర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లీగల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే లా ఫర్మ్స్ లో మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు మీకు ఉంటాయి ఈ కోర్స్ చేసినట్లయితే కనుక. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ సెక్టర్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ అండి. మన ఇండియన్ జీడిపిలో 4% జీడిపి ఓన్లీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మాత్రమే అకామిడేట్ చేస్తుంది. సో వచ్చే బిగ్ ఇండస్ట్రీ. అయితే దీంట్లో బిహెచ్ఎం, బ్యాచులర్, బిఎస్సి 3 years కోర్సెస్. సో ఓవరాల్ 4 year కోర్సెస్, 3 year కోర్సెస్ ఉంటాయి. సో దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి, వెళ్ళి కంప్లీట్ గా చూడండి. అదేవిధంగా ట్రావెల్ అండ్ టూరిజం. ఒక ట్రావెల్ ఫర్మ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎయిర్ ఇండస్ట్రీ ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ట్రావెల్ కంపెనీస్ ఎలా ఆర్గనైజ్ చేస్తారు, సో టూర్ ఎలా ఆర్గనైజ్ చేస్తారు, వీటన్నిటి గురించి స్టడీ ఉండేది. దట్స్ ఆల్ అబౌట్ టూర్ అండ్ ట్రావెల్ టూరిజం. అదేవిధంగా టీచింగ్ ఎడ్యుకేషన్, బీఈడి ఒక డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసుకుని ఎడ్యుకేషన్ ఫర్మ్స్ లో టీచర్ గా మీరు వెళ్ళే అవకాశం మీకుంటుంది. కెరీర్ ఆపర్చునిటీస్ ఏమంటాయి? కెరీర్ ఆపర్చునిటీస్ బోల్డ్ అని ఉంటాయండి. చెప్పాను, ఫస్ట్ వచ్చేసరికి ఐఏఎస్, ఐపీఎస్, నథింగ్ బట్ యూపీఎస్సి. ఈపీఎస్సి లోనే 25 కి పైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీటి అన్నిటి గురించి సపరేట్ గా వీడియో చేస్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక. స్టేట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో జాబ్ అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ జాబ్స్. ఇవి కాకుండా లా ఫర్మ్స్ లో లీగల్ అడ్వకేట్ గా, కార్పొరేట్ లీగల్ ఎగ్జిక్యూటివ్స్ గా మీకు వెళ్ళే అవకాశం ఉంటాయి. అదే జర్నలిజం లో వచ్చేసరికి ఇంకా న్యూస్ పేపర్ కంటెంట్ రైటర్, న్యూస్ యాంకర్, ఎడిటర్, జర్నలిస్ట్, ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ ఫర్మ్స్ లో టీచర్ వెళ్ళే అవకాశం, పబ్లిక్ ఫర్మ్స్ లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, పబ్లిక్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ లో వెళ్ళే అవకాశం మీకు ఉంటాయి. అదే విధంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కనుక హోటల్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్, టూరిజం కంపెనీస్, ఈవెంట్ మేనేజ్మెంట్, వీటన్నిటిలో వెళ్ళే అవకాశాలు మీకు ఉంటాయి. శాలరీ కంప్లీట్లీ నెగోషియేటబుల్ అండి. ఇలా కాదు మీరు నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ రావంగానే లక్షల్లో శాలరీ వచ్చిందా? 100% రాదు. శాలరీ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ స్కిల్స్, జాగ్రఫీ, లొకేషన్ అండ్ డిమాండ్. వీటన్నిటి మీదే డిపెండ్ అయ్యి ఉండేది. ఇవన్నీ కూడా శాంపుల్ ఫర్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఇవి మీరు ఎక్వైర్ చేసుకుంటే, లొకేషన్ చేంజ్ అయి ఉంటే కనుక డెఫినెట్ గా మీకు మంచి శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. జర్నలిజం లో చూసినట్లయితే 2.5 to 5 lakhs, హోటల్ మేనేజ్మెంట్ చూసినట్లయితే 3 to 6 lakhs. అదేవిధంగా సోషల్ వర్కర్స్ లో చూసినట్లయితే 3 to 5 lakhs. అండ్ రిమైనింగ్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద ఆర్గనైజేషన్ అండ్ ఇన్కమ్ ఫర్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో కాలేజెస్ ఏం చూడాలి? ఏదైనా కాలేజ్ చూడొచ్చు మీరు, గవర్నమెంట్, ప్రైవేట్, కార్పొరేట్ సెక్టర్ ఏదైనా కాలేజ్ చూస్ చేసుకోండి. బట్ ఇవి మాత్రం కంపల్సరీగా చూడండి. నేను అసలు కాలేజ్ ఎలా చూస్ చేయాలి మీద కంప్లీట్ గా వీడియో కూడా చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డెఫినెట్ గా వెళ్ళి చెక్ చేయండి. ఫర్ ద టైం బీయింగ్ చెప్తాను చూడండి. కాలేజ్ ఎఫిలియేటెడ్ కాలేజా, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్నారా లేదా, ప్రీవియస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కెరియర్ గైడెన్స్, ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ఇలాంటి కాలేజెస్ చూడండి. అలాంటి కాలేజెస్ లో మాత్రమే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఓవరాల్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మ్యాథ్స్ వద్దు, సైన్స్ వద్దు, నాకు హ్యూమానిటీ కావాలనుకుంటే హెచ్ఈసి ద బెస్ట్ ఆప్షన్. సివిల్ సర్వీస్, లా ఫార్మ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటిక్స్ స్కిల్స్, వైడ్ రేంజ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ మీకు ఓపెన్ అవుతాయి. దట్స్ ఆల్ అబౌట్ హెచ్ఈసి. ఒకవేళ హెచ్ఈసి ఎవరికి ఇష్టం లేదు అంటే, ఎవరికైతే రీడింగ్ మీద ఇష్టం ఉండదో, రైటింగ్ మీద ఇష్టం ఉండదో, మెమరీ మీద ఇష్టం ఉండదో, సైన్స్ లో వెళ్ళాలనుకుంటా, ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటా, అలాంటి వాళ్ళకి హెచ్ఈసి మాత్రం ఖచ్చితంగా మంచిది కాదని చెప్తాను. సో దిస్ ఆల్ అబౌట్ హెచ్ఈసి. హెచ్ఈసి అంటే ఏంటి ఐడియా వచ్చింది కదా. హెచ్ఈసి అంటే ఏంటి చెప్పాను, హెచ్ఈసి ఎలా ఉండేది చెప్పాను.
సో ఓవరాల్ హెచ్ఈసీ గురించి ఐడియా ఇచ్చానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బై ద బై మీరు ఇంటర్మీడియట్‌లో ఏ కోర్స్ తీసుకున్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మీరు హెచ్ఈసీ తీసుకున్నట్లయితే హెచ్ఈసీ లేకపోతే వేరే ఏం కోర్స్ తీసుకున్నారు, ఏం కోర్స్ తీసుకున్నారో డెఫినిట్‌గా కమెంట్‌లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక డెఫినిట్‌గా ఆ డౌట్స్ అన్నిటిని కమెంట్స్ రూపంలో రాయండి. మీ కమెంట్స్ అన్నిటికి చదువుతాను, ఆన్సర్ ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. వలి క్రియేషన్స్. మై సెల్ఫ్ కలిష సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.